దేవునికి మహిమ కలుగును గాక. అని చూద్దాం వీళ్ళ ఎందుకు పౌలు గారు ఆ మాట మాట్లాడారు. అసలు పౌలు గారు ఆయన మాట్లాడిందేనా అని మనం ఆలోచిస్తే, మొన్న రాజుల గ్రంథంలో కూడా చూసాం. ఏంటి? మొదటి రాజుల గ్రంథం 8:46 పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. రాజుల గ్రంథంలో చూసాం. నిజమే, లేఖనాలు అలాగే ఉన్నాయి. ఇక మూడవదిగా ఓ పెద్ద ఆయన మాట అన్నాడు, అది కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. ఆస్తున్న వాళ్ళందరూ ఇది బైబిల్ క్లాస్ కనుక మనకి ఒక అంశంగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి చక్కగా రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే, పౌలు గారు అన్నారు ఒక్కడో లేడని. రాజుల గ్రంథంలో మనకి రాయబడింది, అన్ని చూసాం. ఒక్కడో లేడు నీతిమంతుడు అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు అదే మాటని ఇంకెవరన్నారు అని అనుకుంటే, ప్రసంగి గారి దగ్గరికి వెళ్దాం. జ్ఞానం ఎక్కువ కదా, ఇంకే జ్ఞాని కదా, ఆయన ఏమన్నాడో చూద్దాం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ముందు వారం అంతా ఇప్పటి వరకు పౌలు గారిని అపార్థం చేసుకున్నామేమో. ఎందుకంటే అదేంటయ్యా, ఎంతమంది నీతిమంతులు ఉండగా నువ్వు నీతిమంతులు లేవంటున్నామని పౌలు గారిని అనుకుంటూ వచ్చాం కదా మనం. కాబట్టి ఇక్కడ చాలా పెద్ద ఆయన పౌలు గారిని అవుతారు మనం చూసి చూసాము. మా అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా. పౌలు గారికి మరి జ్ఞాని సులభని అన్నయ్య. ఎందుకంటే ఆయన పెద్దడు కదా, ఆయనే చెప్తున్నాడు. మీరు నన్ను నీతిమంతుడు ఒక్కలేడంటే మీరేం కాదన్నాను చూసా, ఆయన చెప్తున్నాడు అన్నాడు పౌలు గారు ఉంటుంది. అంతే కదా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. చాలండి, పౌలు గారే అనుకున్నాం. కానీ జ్ఞాని సులభమని కూడా పాపం చేసిన వాడు భూమి మీద ఉన్నారని చెప్తున్నాడు, కానీ ఒక్కడు లేడని కాదు. సో ఇప్పుడు పాత నిబంధనలో జ్ఞాని చెప్పిన ఆ మాట ఏమో, కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పిన ఆ మాట గురించి మనం ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఒకసారి నీతిమంతులను రాశాడు అంటే అతను నీతిని కాపాడుకున్నట్టే లెక్క, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు నీతిమంతుడు ఒక్కడో లేడంటే నిజంగా మనలో ఎవడో లేడేమో, కానీ నీతిమంతులు అవుదాం మనం, అవ్వాలి. అందుకే మనం ఈ లేఖనాలను చూస్తున్నాం. నీతిమంతుడు అయ్యారు కనుక లేఖనాల్లో రాయించాడు, మనం పెండింగ్లో చూపాడు. అందుకే మనం ఇక్కడికి వస్తున్నాం నీతిమంతులు కావడానికి. అందుకని కొత్త నిబంధనలో పౌలు గారికి ముందున్న నీతిమంతులు తెలుసు, పాత నిబంధనలో సొలొమోను గారికి అంతకు ముందున్న వాళ్ళందరూ తెలుసు. ఎంతమంది తెలిసినా పౌలు గారు మాట్లాడుతున్న మాటలో ఏదో ఆంతర్యం ఉంది, రహస్యం ఉంది. ఇందులో మనకు తెలియాల్సింది ఏదో ఉంది. ఏమిటి ఈ మాటలో ఉన్న పరమార్థం అంటే చూద్దాం ప్రియులారా. మొదట్లో వెళ్ళిపోతాం. ఎక్కడ మొదట్లోకి? మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వెళ్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఏం రాస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. మరి 10వ వచనంలో ఏముందో చూసారా? 10వ వచనంలో ఏముందంటే చూడండి. 10వ వచనంలో ఇందును గూర్చి రాయబడినదేమనగా, ఎందుకు ఏమిటి పౌలు గారు మాట్లాడుతున్నారా? ఎక్కడో ఉన్నదాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా అని మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడో రాసిన విషయాన్ని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడండి? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా అంటే, అమ్మా నేను మీకు విషయం చెప్తున్నాను, నేను ఎక్కడో చదివాను. ఇందులో గురించి వ్రాయబడినది ఏంటంటే అని చెప్పినప్పుడు అది నా సొంత మాటల, ఎక్కడో చూసి దాన్ని గుర్తు చెప్తున్నాను మీకు. ఎక్కడో రాసిన దాన్ని చూసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా అన్నది పౌలు గారు సొంత మాట, లేకపోతే ఎక్కడో రాసిన దాన్ని మనకు చెప్తున్నాడా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, మీకు క్లారిటీ వస్తుంది. పౌలు గారు డిక్లేర్ చేయలేదు ఇక్కడ. అయ్యా నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడంటే పౌలు గారు డిక్లేర్ చేయాల, చెప్పేయట్లేదు. ఎక్కడో జరిగిందట, ఇందులో గురించి వ్రాయబడిందట. ఆ వ్రాయబడిన దాన్ని ఈయన చెప్తున్నాడట. ఏంటది? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, ఏడని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు. పౌలు గారు ఎక్కడ చెప్తున్నారు? ఇందులో గురించి ఎక్కడో రాయబడిందట. ఆ రాయబడిన మాటలని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైందా? పౌలు గారి మాటలు అవి ఎక్కడో రాసిన మాటలు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నాడా? ఎక్కడో రాసిన మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక చోట రాయించాడంటే మళ్ళా మీకు మళ్ళా వేరే చోట చెప్పిస్తున్నాడంటే ఇంకేదో మనకు అర్థం కాలేదు. దేవుడు మళ్ళా మనతో మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు మన పుస్తకాలు ఉన్నాయనుకోండి, పాఠ్య పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉన్నదే ఇంకో చోట ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? ప్రింటింగ్ మిస్టేక్ అంటాం. మరి దేవుడు మిస్టేక్ రాస్తాడా? అదే మళ్ళా రాస్తున్నాడంటే ఇదిగో ఆ తరం వాళ్ళ గురించి ఈ తరంలో కూడా మళ్ళా గుర్తు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడో రాసేసిందట. మళ్ళా పౌలు గారు కొత్తగా అక్కడ సంఘాలు ఏర్పడుతున్నాయి కదా, వాళ్ళకి నాయన మీకు తెలీదు, మీ యూదులు క్రైస్తవులుగా మారారు కదా, ఆ యూదులు సరైన వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా గర్వంగా ఉన్నవాళ్ళు. అందుకని శాస్త్రుల పరిచయం గురించి సాక్షాత్ యేసు ప్రభు వారు ఆయన సత్శరీరుడుగా ఉన్న కాలంలో మాట్లాడాడు. శాస్త్రులను పరిచయులను మోషే పీఠం ముందు కూర్చుందురు కానీ చక్కగా డ్రెస్ చేసుకుని కోట్లు వేసుకుని మేము నీతిమంతులు అని గడ్డాలు పెంచుకుని టోపీ పెట్టుకుని చాలా గొప్పగా ఉంటారంట. మేము నీతిమంతులు అని తిరుగుతారట. అందుకని ఆయన మేము మోషే పీఠం ముందు కూర్చుందురు కానీ వాళ్ళు చెప్పుదులే కానీ చేయరు. కానీ చాలా గర్విస్తున్నట్టు వాడు. ఇదే అధ్యాయంలో ఒక్కసారి పౌలు గారు తనంతా మాట్లాడుతున్నాడు లేదు అనేది మనకు అర్థమైంది. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడట, ఒక్కడను లేడట మనకు చెప్తున్నాడు. ఎక్కడ వ్రాయబడినది? ఆ పైకి వెళ్ళి ఒకసారి 3వ అధ్యాయంలోనే 9వ వచనం చూడండి, 4వ వచనం చూడండి. 4వ వచనం, ఈ నీ మాటలలో నీవు నీతిమంతుడుగా. చూడండి, ఇక్కడ పౌలు గారు సంఘానికి ఎందుకు రాస్తున్నాడంటే కొత్తగా యూదులందరూ క్రైస్తవులు అయ్యారు కాబట్టి, బాబు మీరందరూ ధర్మశాస్త్రానికి అలవాటు పడిపోయి ఉన్నారు, ధర్మశాస్త్రంలో చేసిన నీతి ఇప్పుడు క్రీస్తుకి సంబంధం లేదు. ధర్మశాస్త్రంలో చేసిన నీతి క్రియలన్నీ ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తును ఒప్పుకుంటేనే నువ్వు నీతిమంతుడు అవుతావు అనే విషయాన్ని శాస్త్రులు పరిచయం యూదుల గురించి తెలిసిన పౌలు గారు అలా ఏమన్నా వీళ్ళు తప్పిపోతారేమో, కొత్తగా మారిన యూదులుగా క్రైస్తవులుగా మారిన యూదులని పౌలు గారు వాళ్ళకి లేఖ రాస్తున్నారు. ఆ లేఖలో భాగమైంది 4వ వచనం, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా మార్చబడినట్లును నీ వాక్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ఇగో చెప్తున్నాడు. చాలా చోట్ల రాసింది, అదే మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చాం కనుక విశ్వాసం, మీరు ధర్మశాస్త్ర విశ్వాసాన్ని పట్టుకుని ఏమనకండి. ఇప్పుడు క్రీస్తు విశ్వాసంలోకి వెళ్తేనే, విశ్వసిస్తేనే అని మాట్లాడుతూ లెటర్ రాస్తున్నాడు. చదవమ్మా. వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడు కాను దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి. చూడండి, మనం నీతిమంతులు అని చెప్పుకుంటా ధర్మశాస్త్రాలలో గడిపాము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు సారథ్యంలోకి వెళితేనే మీరు నీతిమంతులు అవుతారనే విషయాన్ని రాస్తూ 9వ వచనం చూడండి. అలాగైనా ఏముందుము, వాళ్ళకి అలవాటు ఉంది యూదులకి, మేము అనే ఉంది. ఇక్కడ మేము అనడానికి లేదు, క్రీస్తు వచ్చాడు కనుక మేము అనే పదం లేదు. మేము చదవమ్మా. మేము వారికంటే శ్రేష్ఠులమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరూ పాపములకు లోనయ్యున్నారని ఇంతకు ముందును ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నారట. ఈ ఇప్పుడు ఏంటంటే ఆయన మాట కాదు ఇవన్నీ, ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు మాట్లాడిన మాట కాదని మనకు అర్థమైంది కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని పౌలు గారు తన సొంత మాట కాదు. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనంలో చూస్తే ఇంతకు ముందే దోషారోపణ చేయబడింది, మంచోడు కాదని, నీతిమంతులు లేరని. దోషారోపణ అంటే ఏంటి? దోషారోపణ ఎవరు చేశారంటే ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా ఎక్కడ రాయబడింది? ఈ వచనాలన్నీ ఎక్కడ రాయబడ్డాయని మనకు తెలియాలనుకుంటే, దావీదు గారు గొలియాతును చంపి ఫిలిస్తీయులందరినీ జయించి సౌలు గారికి తన రాజ్యాన్ని అప్పగించాడా? తెలుసు కదా, అందరినీ అప్పగించాడు. అంటే ఇశ్రాయేలు మొత్తాన్ని ఎవరు కాపాడారు? ఫిలిస్తీన్ నుంచి దావీదు గారు కాపాడారు. ఆ కాలంలో దావీదు గారు కాపాడితే ఎవరో వచ్చి పాట పాడారు స్త్రీలందరూ. ఎందుకు పాడారు పాట? స్త్రీలందరూ పాట పాడారు. దావీదు గారు గొలియాతును చంపేసినట్టు
రాజుగారికి 1000, దావీదు గారికి 10,000 అనగానే రాజుగారికి ఏమొచ్చింది? ఈడ్స్ స్టార్ట్ అయింది. ఈడ్స్ వచ్చినట్టు ఏం చేశాడు? ఇదంతా వదిలేశాడు, రాజును చంపాడని మొదలెట్టాడు. ఇక రాజుకి ఎలా ఉంటుందండి? అలాంటి సమయంలో ఆయన ఏంటిది, నీతిమంతులు లేరా అని ఆయన 14వ వచనంలో 14వ కీర్తనలో ఒక మాట రాశాడు. చూడండి, కీర్తన గ్రంథము 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడను లేడు. ఇందాక మనం ఎక్కడ జరిగిన ప్రసంగిలో చదివేదాన్ని, మేలు చేయువాడు ఒక్కడను లేడు. వారందరూ కొద్దిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు లేరు, ఒక్కడైనను లేడు. చూసారంటే ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇది ఇందును గూర్చి వ్రాయబడినదేమన్నా కానీ పౌలు గారు ఎవరి మాట మాట్లాడినప్పుడు? దావీదు గారు మాట్లాడిన మాటని కొత్త నిబంధనలో వాళ్ళకిలాగా మీరు కూడా యూదుల నుంచి క్రైస్తవుల్లోకి వచ్చారు కాబట్టి బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి, పాత నిబంధనలోనే చెప్పేశాడు, సరైన వాడు కాదని, అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలని 3వ అధ్యాయంలో పౌలు గారికి ఏమి రాస్తున్నాడు? పౌలు గారు ఏమి రాస్తున్నాడండి? లేఖ రాస్తున్నాడు. నాయన, ఇందులో గురించి రాయబడింది ఏంటంటే, మన పితరులు రాశారు ఏమని? మేలు చేయువాడు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని ఇదివరకే రాయబడింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు చెప్పండి, పౌలు గారి సొంత ఆలోచన ఇది కాదండి. పౌలు గారిని డిక్లేర్ చేయండి. మీకు చాలా వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది. పౌలు గారికి ఇంతమంది భూమి మీద ఎంతమంది ఉన్నారో పౌలు గారికి తెలియదండి. పాత నిబంధనలో పంచకాండాలను అవపాసన బట్టి దాన్ని తినేసిన పౌలు గారండి. ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో ఒక పౌలు గారికి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా ఆయన లేఖనాలు అర్థం కావండి. ఆయన ఏమంటాడండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటాడా? కాదండి. పూర్వం జరిగిన విషయాన్ని ఇప్పుడున్న కొత్తగా క్రైస్తవులోకి మారిన వాళ్ళు ఎక్కడ తప్పిపోతారేమో అని రాసిన మాట ఇప్పుడు దాన్ని తప్పిపోవడానికి వాడుతున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కానీ మీ ఆలోచన ఏమైపోతుందండి? ఎవరు లేకపోతే మనకు ఎందుకు అనుకుంటాం? ఎవరు లేరు కదా అని అప్పటి వరకు కాస్త మంచి కార్యం చేద్దాం అనుకుంటాం. అందరూ ఒకలాగా ఉన్నారు కదా, మనం చేసి ఏం చేస్తాం? నలుగురితో మనం వెళ్ళిపోదాం అనుకుని ఏం చేస్తామంటే డిస్కరేజ్ అయిపోయి ఏం చేస్తామంటే, ఇవి మనం మాట్లాడుకున్నారు కదా, పలుమార్లు వైపులకి నాలుగు అలాగా వైద్యులకు పోయి మళ్ళీ ఏం చేస్తామంటే వెనక్కపోతాం. కనుక పౌలు గారు ఇది డిస్క్రైబ్ చేయడానికి రాశాడా, ఎంకరేజ్ చేయడానికి రాశాడా అంటే వారిలో భక్తిని పెంచడానికి, ఎంకరేజ్ చేయడానికి మాత్రం రాసింది ఇది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైందంటే పౌలు గారు తన సొంత మాటలు కావవి ఎక్కడ అంటే పాత నిబంధనలో ఉన్న మాటలను ఇందులో కూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడని ఆయన రిఫరెన్స్ మాట్లాడాడు. అంటే ఇవెక్కడో మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో రాసిన ఈ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడా, లేదా పౌలు గారే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని డిసైడ్ చేసేటది మనకు కావాల్సి వస్తుంది. అంతేనా? మన అనుమానాలే కదా. ఇంతమంది నీతిమంతులు లేఖనాధారంగా మనం చూస్తే పౌలు గారు రోమిలికి రాస్తూ నీతిమంతులు లేడు